ఆర్మూరు మండలం గోవింద్పేటలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు. బ్లడ్ శాంపిల్ సేకరిస్తూ మధుమేహం, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కాగా పీహెచ్సీలో రోజున ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆయా విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు శిబిరానికి హాజరయ్యారా అని ఆరా తీశారు. ఈ తరహా ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ముందస్తుగానే సమాచారం చేరవేయాలని సూచించారు. ఆర్థోపెడిక్, గైనిక్, డెంటిస్ట్, జనరల్ ఫిజిషియన్ తదితర విభాగాల ద్వారా ప్రత్యేక శిబిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ, జ్యోతిబా పులే విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలలో కూడా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు. కార్డియాలజిస్ట్ అయితే సో ఈరోజు మనకి డెంటల్, పీడియాట్రిషియన్, గైడ్ వీటికి అవగాహన కల్పించాము. మనం 2 days నుండి అనౌన్స్మెంట్ చేయించాము. సర్పంచ్ ఎంత ఓపీ రిజిస్టర్ చేశాను? 33 members ఓపీ రిజిస్టర్. అందులో హైయెస్ట్ మనం వాళ్ళకి ఏమైనా వాళ్ళకి రాకుండా ఏంటి ఇప్పుడు ఏం జాగ్రత్తలు ఎక్స్రేస్ అవసరం ఉంది. ఫస్ట్ మనం జీజీహెచ్కి వస్తే ఎక్స్రే చేస్తే ఏ స్టేజ్లో most of the PSS have auto refractometers, but this PSC is given to our whole areas. So more people, school children will be coming. వీళ్ళని అయితే మనం GGH నుంచి పిలిచాము. వీళ్ళు under hypertension and diabetes bracket, low bracket. other changes. Most of them are back pain, hypertension, Cellulitis, cellulitis. Application. Typical cellulitis, lower limb swelling. That is You know what is cellulitis? Swelling of The way they are playing with their diet, the way they are playing with their lifestyle, fertility is very common. more than a problem. That is increasing problem. Accidents and viral fevers, cancers and infertility. These are increasing And problems. actually infertility is a